పార్టీ ఫిరాయింపులో హైకోర్టు విచారణ ద్వారా ఎమ్మెల్యేలకు అనర్హత పడుతుంది అని 68% మంది, పడదు అని 21% మంది, కాలయాపన అని 9% మంది, తెలియదు అని 2% మంది అంటున్నారు. సో జనాలకు ఇంకా నమ్మకం ఉన్నది, నాకైతే లేదు, జనాలకైతే ఉన్నది. ఏంది, హైకోర్టు ద్వారా ఈ పార్టీ ఫిరాయించిన వాళ్లకు అనర్హత వేటు పడుతుంది అని 68% మంది, 14,000 మంది పాల్గొంటే 68% మంది నమ్ముతున్నారు. పార్టీ ఫిరాయించిన వాళ్లకు అనర్హత వేటు పడుతుందని. పడదు అంటున్న వాళ్ళు 21% మంది, కాలయాపన అంటున్న వాళ్ళు 9%. అంటే ఓవరాల్గా వీళ్ళు 30% మంది ఉన్నారు. సో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అనర్హత వేటు వేయాలని కళ్ళ ముందట కంటికి ఇట్లా కనపడుతున్నా కూడా స్పీకరు ఎవరు, ఆ గాంధారి ధృతరాష్ట్రం లెక్క కళ్ళకు అద్దాలు కట్టుకొని ఏంది బట్ట కట్టుకొని వీళ్ళు తప్పు చేయలేదు, కౌరవులు తప్పు చేయలేదు అని ధృతరాష్ట్రుడు గాంధారి ఏ రకంగా అయితే మా పిల్లలు సక్కమైన వాళ్ళని ఒప్పుకొని చివరికి మొత్తం కురుక్షేత్రంలో విగత జీవుల లెక్క పడి ఉండడానికి కారణం ఏరో, ఈరోజు పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ వ్యవస్థ అట్లనే తయారైంది. వాళ్ళు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని రాజకీయ నాయకులు వాళ్ళు సస్తేంది బతికితేంది మనం మాత్రం సమర్థిద్దాము అనే పద్ధతిలో కొనసాగుతున్నారు. కానీ జనాలు మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని గట్టిగా నమ్ముతున్నారు 68% మంది. ఇంకా జనాలకు కోర్టుల మీద తప్పు చేసిన వాళ్ళకు శిక్షలు పడతాయన్న వాళ్ళ మీద నమ్మకం ఉన్నది. దానికి వాళ్ళని అభినందించాల్సిందే.